మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చాలా రోజుల నుంచి పార్టీ మారబోతున్నారా అంటూ కూడా రకరకాల సోషల్ మీడియాలో రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అతను బీజేపీ పార్టీకి వెళ్ళబోతున్నాడని చెప్పేసి ఒకరు, లేదు అతను మేము బీజేపీ పార్టీకి వెళ్ళట్లేదని ఫ్యామిలీతో కలిపి వెళ్ళబోతున్నాడు, తన కోడలు కూడా ఆ బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతుంది, డైరెక్ట్గా వీళ్ళు కేంద్ర మినిస్టర్లను కలుస్తున్నారు, డైరెక్ట్ మోడీ దగ్గరకు వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం కూడా చేసిర్రు అంటూ కూడా దీనికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం మల్లారెడ్డి ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తాడు. ఇటు కాంగ్రెస్ పార్టీకి చాలా రకాలుగా తొడలు కొడుతూ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి, కానీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు, ఖచ్చితంగా నేను పార్టీలోకి అనుమతించబోమని చెప్పేసి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డైరెక్ట్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేను కాబట్టి బీజేపీ అయినా వెళ్తాను అని చెప్పేసి ఏ ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకసారి చూద్దాం. రాజీనామా చేస్తేనే కాషాయ తీర్థం, బీజేపీలో ఎవరికైనా అదే నిబంధన స్పష్టం చేసిన ఆ పార్టీ అగ్రనేతలు. పార్టీ మార్పుపై మల్లారెడ్డి తర్జన భర్జన, ఆలస్యమైన రావడం పక్కా అని రాజకీయ వర్గాల టాక్. రాజీనామా చేయండి, ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాత బీజేపీలోకి రండి. మా సంస్కృతి కూడా అదే, ఎవరైనా పార్టీలోకి రావాలంటే ఆ పార్టీ సంబంధించినటువంటి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ ద్వారా గెలిస్తే మాత్రమే మేము మా పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పేసి కొందరు బీజేపీలో ఉన్నటువంటి అగ్ర నేతలు కూడా అది చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బీజేపీలో చేరే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిందేనని ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరడానికి ముందుకొచ్చిన మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే నిబంధన వారి ముందు ఉంచినట్లుగా తెలిసింది. అయితే మామాళ్ళు మాత్రం రాజీనామా చేసి పార్టీలో చేరాలనే విషయాలపై సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలిసింది. ఉప ఎన్నికల్లో ఖర్చు, గెలుపు, ఓటములపై వారు తర్జన భర్జన పడుతున్నారని చర్చ నడుస్తున్నది. ఇదిలా ఉంటే ఆయన రాక ఆలస్యం కావచ్చు, కానీ పార్టీలోకి రావడం పక్కా అంటూ బీజేపీకి ఇతను ఒక ముఖ్య నేత తన కీలక అనుచరులతో అన్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, తన అల్లుడైన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అంటే మల్లారెడ్డి యొక్క అల్లుడు కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా పార్టీలోకి రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా చాలా మంది సీనియర్ నాయకులు చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఇతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కావచ్చు, లేకపోతే దానికి పదవికి రాజీనామా చేసి ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాతనే మేము మా పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పేసి కూడా కొందరు అగ్రనేతలు బీజేపీలో ఉన్న అగ్ర నాయకులు చెప్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీలో చేరే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిందని ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేశారు. ఇటీవలే పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిలను కూడా ఇదే నిబంధన వారి ముందు ఉంచినట్టు తెలిసింది. గతంలోనూ ఇదే నిబంధనను అమలు చేశామని, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందని తెలిపినట్లు సమాచారం. రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవడానికి పార్టీ కేడర్ అన్ని విధాలుగా సహకరిస్తుందని వారు భరోసా ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే మామాళ్ళు మాత్రం రాజీనామా చేసి పార్టీలో చేరాలనే విషయాలపై సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలిసింది. 5 లక్షలకు పైగా ఉన్న ఓటర్ల నియోజకవర్గాలు కావడంతో ఉప ఎన్నికల్లో ఖర్చు, గెలుపు, ఓటములపై వారు తర్జన భర్జన పడుతున్నట్టు చర్చ నడుస్తున్నది. దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయని సమాచారం. పార్టీలో చేరితే తమకు తమ సిట్టింగ్ సీట్లతో పాటుగా కొడుకు, కోడలు కనీసం మరో సీట్లు కూడా కావాలని వారు అడిగినట్లు తెలిసింది. గతంలో అలాగే అడిగినట్టు తెలిసింది. ముందే హామీ ఇవ్వడం కుదరదు. మల్లారెడ్డి కోడలు గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. మామ మల్లారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. అయితే మల్లారెడ్డి డిమాండ్లపై కమలనాథుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని పార్టీ వర్గాల నుంచి తెలిసింది. మొదటి పార్టీలో చేరండి, ఎన్నికల సమయంలో టికెట్ల గురించి ఆలోచిద్దామని వారు చెప్పినట్లు సమాచారం. బీజేపీలో ముందే హామీలు ఇచ్చే సంస్కృతి ఉంటుందని, ఒకరికి హామీ ఇస్తే పార్టీలో చేరే ఇతర నాయకులకు కూడా హామీలు ఇవ్వాల్సి వస్తుందని వారు అన్నట్లుగా సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సీట్లు, మహిళా రిజర్వేషన్లు, ఇలా వీటన్నిటితో పాటు సర్వేలు, సామాజిక వర్గాల చూసుకుని టికెట్లు ఇస్తామని, ఇదంతా పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దల కనుసరణలో జరుగుతుందని వారు విడమర్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇతని కోడలు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మామ మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల విషయంలో మామ గెలుపు కోసం పెద్ద ఎత్తున పార్టీ కండవ వేసుకుని కూడా ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మా మామని గెలిపించండి అంటూ కూడా రకరకాల ప్రచారం చేసింది. అలాగే మల్లారెడ్డి ఒక్కడే కాకుండా మల్లారెడ్డితో పాటు తన కొడుకు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, మరొక కొడుకు కావచ్చు, అలాగే తన కోడలు కూడా నలుగురికి కలిపి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా బీజేపీలో అంటే కూడా అడిగే ప్రయత్నం చేశారట. లేదు, మేము ఇప్పుడే చెప్పలేం, ఇప్పటికీ దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా రాబోతున్నాయి, అలాగే మహిళా బిల్లు రాబోతున్నాయి, వాటిని అంచనా వేసుకొని మీరు ఫస్ట్ అక్కడ రాజీనామా చేసి పార్టీ సభ్యత్వం తీసుకోండి, తర్వాతే మేము చెప్పగలుగుతాం. ఇప్పుడే ముందే
ఇచ్చి అంటే ముందే సమాధానం చెప్పి ముందే మేము మాట ఇచ్చి ఈ విధంగా తీసుకునేటువంటి సంస్కృతి బీజేపీ లేదు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి రండి, ఖచ్చితంగా అప్పుడు ఆలోచించి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి మల్లారెడ్డి కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కొంచెం తర్జన భర్జనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ దీనికి సంబంధించి రాజీనామా చేసి మళ్ళీ గెలిపోదంటే చాలా ఖర్చుతో కూడుకునేటువంటి పని, చాలా ఖర్చు చేయాలి. మళ్ళీ అసలు ఏంటి మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ప్రజలు తెలియనటువంటి పరిస్థితులు ఉంటే మళ్ళీ చాలా ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సందిగ్ధంలో పడేట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఉప ఎన్నికలు వస్తే ఒక కుటుంబానికి 4-5 సీట్లు ఇచ్చే పరిస్థితి బీజేపీలో కష్టమేనని వాదనలు వారు వినిపించినట్లుగా సమాచారం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అడుగులు వేస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఆయన రాక ఆలస్యం కావచ్చు, కానీ పార్టీలోకి రావడం పక్కా అంటూ బీజేపీకి చెందిన ఒక ముఖ్య నేత తన కీలక అనుచరులతో ఉన్నట్టుగా తెలిసింది. మల్లారెడ్డి వ్యాపారాలు, విద్యా సామ్రాజ్యం, కుటుంబంలో రాజకీయ అవకాశాలు, భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మల్లారెడ్డి ఆయన అల్లుడిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉంది, గతంలో కంటే ఓట్లు ఎంతవరకు పెరిగాయా, అభ్యర్థుల ద్వారా పెరిగాయా, పార్టీ ద్వారా పెరిగాయా తదితర అంశాలను అంచనా వేయనున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి అతను ఆ ఉప ఎన్నికలు వస్తే కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే 4గురికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా లేదని చెప్పేసి ఆ చర్చలు కూడా నడుస్తున్నాయట. అలాగే దీనికి సంబంధించి క్యాడరు మల్లారెడ్డికి సపోర్ట్గా ఉందా, క్యాడరు మల్లారెడ్డి పార్టీ మారితే క్యాడరు మారేటువంటి పరిస్థితులు ఉన్నాయా, అసలు ఏంటి నిజంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆ బీజేపీ నేతలంతా కూడా సేకరించినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అలాగే ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అక్కడ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. దాదాపుగా ఎమ్మెల్యేలు, మంత్రులందరినీ అక్కడే మోహరించింది. దీంతో బీజేపీ 2వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అక్కడ బీజేపీ 3వ స్థానానికి వెళ్ళింది. దీంతో తమకు పార్టీ పరిస్థితి వాస్తవిక ఆలోచనలు తెలుస్తాయని కూడా అనుకున్నట్టున్నారు. ఓడిపోతే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, గతంలో మునుగోడు గ్రామీణ ప్రాంతం అయినందుకు ఓడిపోయామని ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా అదే విధంగా పరిస్థితి ఉందా అనే కోణంలో విశ్లేషించుకుంటున్నారు. అయితే మల్లారెడ్డి ఖర్చు, గెలుపు, విజయావకాశాలపై ఆచితూచి అంచనా వేసుకుంటారని కొంత ఆలస్యం అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉప ఎన్నికలు రాదనే కోణంలోనే ఆయన అంచనా వేసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖర్చు అసలు ఎంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది, దీంతోపాటు అసలు ఇక్కడ క్యాడర్ నేను పార్టీ మారిన తర్వాత క్యాడర్ నా వైపు తిరిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ పార్టీకి మారిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణికి సంబంధించి ప్రజలు కూడా మరి నాకు ఓట్లు వేసేటువంటి అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతుందంటూ కూడా ఈ విధమైనటువంటి సందిగ్ధంలో పడడం తెలుస్తుంది. ఇంకా చర్చలు నడుస్తాయంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి 4గురికి ఒకేసారి టికెట్ ఇవ్వగలుగుతారు, 2 కొడుకులు 1 కోడలు, ఇతనికి 4 టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా అంటూ కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇవన్నీ పూర్తిగా వాస్తవాలే అంటూ కూడా బీజేపీ సీనియర్ నాయకులు కూడా కొందరు పార్టీ వ్యక్తులతో చర్చించినట్టుగా కూడా కొంచెం సమాచారం తెలుస్తూ ఉంది. చూడాలి మరి పార్టీ మారే అవకాశం ఉందా, ఏం జరగబోతుందో.